ఆయుధాలు మీ కాడ ఉండే ఆయుధాల్లాగే కొంచెం కొత్త రకం. సరుకెక్కించండి రా. సరుకు మీతో రాదు. ఏమైంది దేవరా? ఏమైంది? దుడ్డు ఎక్కువ కావాలనా? అడిగితే రెండింటి తెలుస్తాను కదా. సరుకు రాదంటావేంది? ఈ సరుకు తీసుకొచ్చి మా బిడ్డని చంపుకుంటాం. ఇంకా ఎంతమంది బిడ్డల్ని చంపుకుంటాము? మా ఆయుధాలు లెక్క ఇందులో కూడా ఆయుధాలు ఉన్నాయంటావు. మా ఆయుధాలు మంచిని చెడు నుంచి కాపాడటానికి పుట్టాయి. మీ ఆయుధాలు మంచిని చంపటానికి పుట్టాయి. మాటలు కోరుతున్నాయి. సరుకు బళ్లల్లోకెత్తి త్వరగా బెల్లం బిడ్డల కాడిపోండి. సరుకుని వదిలేసి మీరు అదే పని చేయమని చెప్తుండా. నేరుగా వాళ్ళు అడిగిందల్లా ఇచ్చుండగా చనువుతో సంకెక్కేస్తున్నాడు. ఈ దూరం నుంచి ఇంకా పెద్ద పెద్ద సరుకు వస్తుంది దేవరా. మీకేం కావాలో నోరు తెరిచి నాకు ఒక్క మాట చెప్పు. నువ్వు కానీ నీ మనుషులు కానీ మళ్ళీ ఈ పని కోసం మా కాడికి వస్తే తిరిగి మీ శవాలు కూడా ఈ కొండ దిగవు. ఇదే ఈ దేవర మాట. అన్ని నీ మాటలే అయితే మరి మా మాట ఏంది దేవరా? సముద్రం మీద వాడేదో కూసుంటాడని మనకు తెలిసిన విద్య అబద్ధమా ఏంది? సముద్రం ఎక్కాల, సముద్రం ఏలాలా? మొన్ననే చెప్పుండాక మురుగా, ఎవడికిష్టం ఉండా లేకుండా, ఎవడు వచ్చుండా రాకుండా ఈ పని అయితే ఆగదు. ఇంకా పెద్ద పెద్ద సరుకులు తెస్తా అంటుండావు. వాటి వల్ల ఎవడు చచ్చినా వాటిని తేవటానికి ఎంతమందిని చంపాలన్నా ఈ కొండ సిద్ధం. చేసే పని తప్పని తెలిసినా మన అవసరం కోసం చేస్తుంటామనుకున్నా. ఇప్పుడు అదే అలవాటుగా మారి తప్పుడు పనులు మన రక్తంలో ఇంకిపోయి ఉండాయని ఇప్పుడే అర్థమవుతా ఉండాదే. మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదు అని మీరు మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగలిగితే ఎవరు అడిగినాడంటే చెప్పినాడని. అదే చెప్పినాడంటే
నుంచి అందరం సందరం ఎక్కి చేపల్నే పట్టాలి.